ప్రియమైన సోదర సోదరీమణులారా, మనం ఈరోజు పరిశీలించబోయే విషయం చాలా లోతైనది, ఆధ్యాత్మికంగా కూడా విశిష్టమైనది. అది ఒలీవల కొండ యొక్క ప్రాధాన్యత. ఈ కొండ యేసుక్రీస్తు జీవితంలో, మరణంలో, పునరుద్ధానంలో మరియు తిరిగి రాకడలో కూడా అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. దేవుడు తన రక్షణ ప్రణాళికను ఈ ఒలీవల కొండ ద్వారా చూపించాడు. మన హృదయాలను ఆత్మీయంగా సిద్ధం చేసుకుందాం. ఒలీవల కొండ యెరూషలేము తూర్పు వైపున ఉంది. బైబిలు చరిత్రలో ఈ కొండ మొదట ప్రస్తావించబడింది దావీదు కాలంలో. 2 సమూయేలు 15వ అధ్యాయంలో దావీదు తన కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు యెరూషలేము నుండి పారిపోతూ ఏడుస్తూ ఒలీవల కొండ ఎక్కాడు అని మనం చదువుతాము. ఆ సమయంలో ఆ కొండ దుఃఖానికి, త్యాగానికి, వినమ్రతకు చిహ్నంగా నిలిచింది. అయితే అదే కొండ తరువాత కాలంలో మహిమకు, విజయంకు చిహ్నమైంది. యేసుక్రీస్తు భూమిపై తన చివరి రోజుల్లో ఎక్కువ సమయం ఈ ఒలీవల కొండపైనే గడిపాడు. మత్తయి 24వ అధ్యాయంలో ఆయన తన శిష్యులతో చివరి ప్రవచన సంభాషణ, అంటే ఒలీవల ప్రసంగం, ఇదే కొండపై ఇచ్చాడు. అక్కడ ఆయన యెరూషలేము ధ్వంసం గురించి, చివరి దినాల సూచనల గురించి, తన రెండవ రాకడ గురించి మాట్లాడాడు. ఇది చరిత్రలోనే అత్యంత ప్రవచనాత్మకమైన ప్రసంగాలలో ఒకటి. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఒలీవల కొండ కింద ఒక పెద్ద భూకంప రేఖ, ఫాల్ట్ లైన్ ఉంది. అది యోర్దాను లోయ నుండి మధ్యధరా సముద్రం వరకు విస్తరించి ఉంది. ఇది జకర్యా 14వ అధ్యాయము 4వ వచనంలో చెప్పిన ప్రవచనంతో సరిగ్గా సరిపోతుంది. ఆ దినమున ఆయన పాదములు యెరూషలేము తూర్పు వైపుననున్న ఒలీవల కొండ మీద నిలచును. అప్పుడు ఆ కొండ 2 భాగములుగా చీలిపోవును. ఇది ఒక భూకంప సంఘటనను సూచిస్తోంది. ఇది యేసు తిరిగి రాకడ సమయంలో జరిగే వాస్తవ భౌగోళిక మార్పు అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఆధునిక జియాలజీ కూడా సమర్థిస్తుంది. ఇప్పుడు కూడా అక్కడ భూమి లోపల సున్నితమైన భూకంప చలనాలు గుర్తించబడుతున్నాయి.